ఈరోజు బెండకాయ కరివేపాకు కారం చేస్తున్నాను. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు మిక్సీ వేస్తాను. కరివేపాకు ఎక్కువ వేస్తాను. అంటే బెండకాయలు ఒకే వెరైటీ చేస్తే మాకు చెట్లు అవుతున్నాయి కదా, రోజుకో వెరైటీ చేసి తింటే బాగుంటుందని చాలా వెరైటీలు చేయవచ్చు. అంటే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ కాదు, కొంచెం ఒక 5, 6 అంతే. కారం చూసుకొని, ధనియాలు ఎక్కువ, జీలకర్ర కొంచెం, కరివేపాకు ఎక్కువ. ఇది మిక్సీ వేసిన తర్వాత ఇది వేస్తాను. ఇది మిక్సీ వేస్తాను కదా, ఇప్పుడు కరివేపాకు వేస్తాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తే కరివేపాకు కారం బాగుంటుంది. ఇది ఉసిరికాయ. ఈ సీజన్ వచ్చిందంటే ఉసిరికాయలు మేము అమ్ముతుంటాం షాప్లో. ఇవి అన్నీ బెండకాయ కూరలు అనుకోకండి, ఆర్గానిక్ కదా. ఒకే రకం అయితే బోర్ కొట్టేస్తుందని వెరైటీగా మార్చేస్తున్నాను. అన్నం ఒకవైపు ఉడుకుతుంది. ఇదిగా రెడీ అయిపోయింది. కరివేపాకు చెట్లు చాలా వేసాను, కానీ ఎక్కువ ఈ కలబంద పువ్వులు కొంచెం వచ్చాయి కదా, అవి బెండకాయలు వేసాను. బాగానే ఉంటున్నాయి ఏ కూరలో వేసినా. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అది వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఇందులో గెంజి మార్చాను. అన్నము ఇలా గెంజి కింద పెట్టి ఇలా అన్నం పైన పెడితే హాట్ బాక్స్లో కొన్న వేడిగా ఉంటుంది. ఈ వేడి ఉంటుంది కదా, ఇది బాగుంటుంది. బెండకాయలు స్టార్టింగ్లోనే ఇలా ఉప్పు వేసి కలిపేసాం అనుకోండి, బంక రాదు. బెండకాయ బాగా వేగిన తర్వాత అప్పుడు కారం, మిక్సీ వేసిన కారం వేసి కలుపుతాను. కొత్తిమీర బాగానే ఉంది, పుదీనా కొంచెం వాడింది, కొంచెం ఎండ తగలాలి దీనికి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొంచెం కావాలంటే. దేనికి పుదీనా బాగోదు, కొత్తిమీర పుదీనా వేస్తే కరివేపాకు తాలూకా టేస్ట్ తెలీదు. కావాలంటే వేసుకోవచ్చు, కానీ అన్నీ కలిపి వేయడం అనేది కొంచెం తక్కువ. దేనికది విడివిడిగా చేస్తే అప్పుడు దాని తాలూకా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టాలి. అది బాగా వేస్తుంది. కొంచెం ఎక్కువసేపు అయిపోయింది, వేరే పని మీద వెళ్ళాను, ఇంకా వాటర్లో వచ్చింది. హై పెట్టేసి వేస్తాను. అదే వేరే అయితే ఎక్కువ నూనె పడుతుంది, నాన్ స్టిక్లో అయితే కొంచెం నూనె తక్కువ పడుతుంది. ఈ బంకంతా ఇలాగ ఎప్పుడైనా అలాగైతే వెంటనే ఆ ఐటెంని మార్చేస్తాను. ఈ బంక అలాగ ఉండిపోతుంది, లేకపోతే కొంచెం మార్చకపోతే ఆ బంక అంతా తింటూ అలా సాగుతుంది అన్నమాట. వెంటనే తీసివచ్చింది, ఒక్క 2 నిమిషాలు లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం ఇలా వచ్చింది. అంటే బెండకాయలు పేస్ట్లా పెడితే కూర బాగోదు, పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసాం కనుక ఇది ఎక్కువ అయింది ఈ మసాలా. అదే ఒట్టి మిరపకాయల మసాలా అయితే తక్కువ అవుతుంది, ఎక్కువ మోదు. ఇంకా దీన్ని ఇలా వేసుకోవడం అంటే
జస్ట్ కొంచెం సేపు కలిపేసి ఉంచితే ఒక టేస్ట్ వస్తుంది. బాగా ఎర్రగా అయ్యే వరకు వేస్తే ఇంకో టేస్ట్ వస్తుంది. మనకి అలా కావాలంటే అలా. ఎందుకంటే ఇలా పచ్చి పచ్చిగా తింటే ఒక డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి వాసన ఒకలా ఉంటుంది, వేగిన తర్వాత వెల్లుల్లి వాసన ఒకలా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు కలిపేసి ఉంచేసి కూడా తినచ్చు, లేదంటే బాగా వేయించుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టామనుకోండి ఇది అయిపోతుందని. ఇంకా వేగింది, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకా రోస్ట్ కావాలంటే నెక్స్ట్ కూర రెడీ. బెండకాయ కరివేపాకు కారం, ఆర్గానిక్ బెండకాయ కరివేపాకు కారం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.